ఎస్తేరు 9:12. రాజు రాణైన ఎస్తేరుతో, యూదులు సూషను కోటయందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేమి, అది దయచేయబడునని సెలవీయగా. అయిపోయింది, మొత్తం విజయం వచ్చేసింది. యూదులు చంపేద్దాం అనుకున్నాడు హామాను, కానీ ఆ యాంటీ పార్టీ వాళ్ళందరూ చనిపోయారు. ఇంకేమన్నా చెప్పు, మొత్తం నెరవేరుస్తాను నీ కోరికలన్నీ అంటున్నాడు. సో ఫేవర్ విల్ కమ్ అంటిల్ యు ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకేమన్నా ఉందంటే మీరు ఏమంటారు? ఇంకేమీ చాలు. అభిషేకం మోకాళ్ళ వరకు వచ్చిందంట, నడుం వరకు వచ్చిందంట. తర్వాత ఇంకేం చేయడం మొదలు పెడతారంట? ఈత. ఈరోజు ద స్పీడీ ఫేవర్ ఆఫ్ ఎస్తేర్ ఈజ్ ఓవర్టేకింగ్ ఎవ్రీబడి టుడే. ఒకళ్ళు చేసిన ఎంతమందికి చేయగలడు? లైఫ్ ఆఫ్ ఫేవర్ అంటే అర్థం ఏంటి? నీ జీవితమే ఒక కటాక్షము కలిగినటువంటి జీవితం. ఎవరైనా నిన్ను చూస్తే, అమ్మో ఈ సహోదరి కటాక్షము కలిగిన సహోదరి, కటాక్షము కలిగిన సహోదరుడు, ఇప్పుడు దాకా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది లేదు, దుఃఖము. బట్ నౌ లైఫ్ ఆఫ్ ఫేవర్, దిస్ ఈజ్ వాట్ గాడ్ సెడ్. అంతే, మాకు ఇప్పుడు ఉంది అని. కొంతమంది ఈ రోజు నుంచి అందులోకి ఎంటర్ అవుతున్నారు. ఏంటంట? లైఫ్ ఆఫ్ ఫేవర్. లైఫ్ ఆఫ్ ఫేవర్ అంటే ఏంటి? ఇది మొదలుకొని నువ్వు బతికినంత కాలం నీ మీద ఏముంటుందంట? లైఫ్ ఆఫ్ ఫేవర్. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఏ లైఫ్ ఆఫ్ ఫేవర్. మీకు తెలిసిన ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే ఒక దూత వచ్చి మరియకి ఏముంది? దయ. ఇప్పుడు చనిపోయి ఎక్కడుందో కానీ ఆమె భూమి మీద ఉన్నంతకాలం ఇప్పుడు కూడా వాట్ ఈస్ దట్ లేడీ కాల్డ్? ఏ లేడీ ఆఫ్ ఫేవర్, మేరీ. అంత ఫేవర్ వచ్చిందంట ఆ సహోదరికి. ఎంత ఫేవర్ వస్తే ఆ పేరు పెట్టుకుంటారు. ఎంతమంది అన్నా పెట్టుకొని ఆ పేరే పెట్టుకుంటారు. ఎందుకు? ద మోస్ట్ ఫేవరబుల్ నేమ్. షీ హ్యాడ్ ఎ లైఫ్ ఆఫ్ ఫేవర్. People had. There is one more lady who had a life of favor. Today, let that lady's anointing come on all of you, even on the males. Say amen. Because in Christ both are one. Okay? అందరూ డెబోరా anointing లేడీస్కి అనుకుంటారు. మేల్ కూడా అనాలి, ఐ రిసీవ్ ఇట్. ప్రాఫిటిక్ మ్యాంటిల్, అది ఎవరి మీద పడినా పనిచేస్తుంది. మగోడి మీద పడవచ్చు, ఆడవాళ్ళ మీద పడవచ్చు. మగోడి మీద పడ్డది, ఆడవాళ్ళ మీద పడ్డది, గాడిద మీద పడ్డది, ప్రవక్తకే ప్రవచించింది. ఇట్ బికేమ్ ఎ ప్రాఫెట్ టు ఎ ప్రాఫెట్, ఎ డాంకీ ప్రాఫెట్ టు అనదర్ ప్రాఫెట్. ఎవరా ప్రాఫెట్? బలాము. బలాముకి ఎవరు ప్రాఫెట్ అయ్యారు? డాంకీ. గాడ్ మేడ్ ఎ డాంకీ as a prophet to a prophet. You see that now? So it is the mantle. That is the mantle, man. Who is that lady now who had a lifetime of favor? Her name is Esther. Em peru? Esther. How many of you are ready to receive this favor? Receive this favor. The saints of God, I know that all your names are written in the book. The speedy favor of Esther. కొంతమంది పురుషులు ఉండొచ్చు, కానీ ప్రత్యేకంగా కొంతమంది స్త్రీలకు, కొంచెం మిడిల్ ఏజ్ దాటిన వారికి మీరు కోల్పోయిన యవ్వన బలాన్ని దేవుడు తిరిగిస్తున్నాడు. దట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్ నౌ. యూ లాస్ట్ యువర్ ఎనర్జీ, స్ట్రెంగ్త్, అండ్ యూ థాట్ నౌ ఇక నేనేం బతుకుతాను. ఐ బికేమ్ వీక్. బలహీనమైపోయాను. ఐ బికేమ్ వీక్. ఇంకా నాకు 60 రాలేదు, 70 కూడా రాలేదు, బలహీనమైపోయాను. కొంతమందికి 30, కొంతమందికి 40, కొంతమందికి 50. బలహీనమైపోయాను. మీలో అందరూ కూడా అడుగు వాటికంటే ఊచి వాటికి అత్యధికమైన ఆయుష్తో జీవిస్తారు మీరు. యూ విల్ నాట్ డై సో ఈజీలీ. యూ విల్ లివ్ లాంగ్ అండ్ లివ్ స్ట్రాంగ్. ద ఇంక్రీజ్ ఆఫ్ ద కింగ్డమ్ దేర్ ఈజ్ నో ఎండ్. దేవుని రాజ్యం యొక్క అభివృద్ధికి మితి లేదు. ఓకే, ఒక్కొక్కసారి నువ్వు అనుకోవచ్చు ఏమీ జరగట్లేదని, కానీ కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఆ రాజ్యవ్యాప్తి అలా ఉంటుందన్నమాట. మీ జీవితంలో కూడా అనుకోవచ్చు, మీరు ప్రార్థన చేశాము, అది చేసాము, ఇది చేస్తున్నాం, ఉపవాసాలు ఉన్నాం, అవన్నీ చేసాము, ఇంకా మాకేం జరగలేదని. ఏ ఒక్క ప్రార్థన తలంపు కూడా వ్యర్థం అవ్వలేదు. అవన్నీ దేవుడు లెక్క పెట్టి టైం వచ్చినప్పుడు కుమ్మరిస్తాడు మీ జీవితంలో. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దాన్ని ఎవరూ ఆపలేరు. దాన్ని ఒకవేళ కనబడే శత్రువు ఆపలేడు, కనబడని శత్రువు కూడా ఆపలేడు. ఓకే, ఇట్ విల్ కంటిన్యూ, ఇట్ విల్ గ్రో అన్నమాట. అంటే అది ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. ఎంతమంది దాని యొక్క సంపూర్ణతను బయటికి తీసిన తర్వాత పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు? ఎస్. అది లోపల పెట్టుకొని లాజరస్ లాగా వెళ్ళిపోవచ్చు. లాజరస్కి లోపలే ఉంది, బయటికి తీసాడా?
తీలే, హీ డి నాట్ బ్రింగ్ అవుట్. కానీ దేవుడిని నమ్మాడు. రాజ్యము లోపలే ఉంది, కానీ హీ డిడ్ంట్ బ్రింగ్ అవుట్. దాన్ని సంపూర్ణంగా బయటకు తీసిన వాళ్ళలో అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, లాజరస్ దేవుడు కూడా. కానీ ఈ ముగ్గురు దేవుడిగా ఆయన స్థాపించాడు. ఎందుకంటే ఆయన రాజ్యమును నీలోంచి బయటికి తీసుకొచ్చాక ఈ భూలోకాన్ని విడిచిపెట్టాలి నువ్వు. ఒక్కొక్కసారి ఎ రెవల్యూషన్ ఫ్రమ్ హెవెన్ ఓకే విల్ రిలీజ్ యూ ఇన్ టు యువర్ డెస్టినేషన్. ఇప్పుడు ఒక్కసారి అభిషేకం చూసిన తర్వాత డిగ్నిటీ ఉండకూడదు. ఒక అతను అది చూశాడంట, జక్కయ్యని, ధనవంతుడు. యేసు ప్రభు అభిషేకం చూశాడు, సిగ్గుకి కూతులేసి ఏం ఎక్కేశాడు, ఇక్కడే చెట్టు. సమ్ టైమ్స్ యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీథింగ్, జస్ట్ బార్జ్ ఇన్ అండ్ గో అహెడ్. యూనో సమ్ టైమ్స్ యూ నీడ్ టు బీ, బికాస్ తెలుసా, లెట్ మీ కెన్ ఐ టెల్ యూ సంథింగ్. వెన్ జీసస్ వాజ్ ఆన్ ద క్రాస్, మనము చూడ్డానికి బాగోదని, అవునా, ఆయనకు ఒక బట్ట కడతాం, కానీ ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆయన మీద అసలు ఒక్క బట్ట కూడా లేదు. యు సీ దట్ నౌ. అందుకే అందరికంటే ఎక్కువ ఘనత ఆయనకి ఇవ్వబడుతుందండి. యు సీ దట్ హీ అలౌడ్ టు బి షేప్లెస్ సో దట్ హీ కెన్ క్లోత్ యూ అండ్ మీ విత్ గ్లోరీ. హీ బికేమ్ నేకెడ్ టు గివ్ us గ్లోరీ. హీ టుక్ అవర్ షేమ్ టు గివ్ us గ్లోరీ. ఆదాం అవ్వక మహిమ పోయినప్పుడు ఏమయ్యారు వాళ్ళు? సిగ్గుపడ్డారు. ఏం కప్పుకున్నారు? హీ బికేమ్ నేకెడ్ టు గివ్ us గ్లోరీ. ఇప్పుడు నీకు నాకు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనకి ఏమేమి పడతాయి? మహిమ వస్త్రాలు. విల్ హ్యావ్ గ్లోరీ బాడీస్. అప్పుడప్పుడు మన ఇగోని మనమే చంపేసుకోవాలి, లేకపోతే నువ్వెంత, నీ రేంజ్ ఏంది, నీ స్టేటస్ ఏంది, ఎన్ని వచ్చి తలకాయలో ఏవో స్క్రూలు నట్లు బిగిచిపోయి గట్టిగా బిగుతాయి. అవి మళ్ళీ తీయాలంటే చాలా కష్టం. ఓకే, ఆపరేషన్ చేసి తీసేసినా అవి పెరుగుతూ ఉంటాయి మళ్ళీ అలాగా. యు నో వాట్ ఈస్ ద పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద కింగ్డమ్? షల్ ఐ గివ్ యూ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద కింగ్డమ్? హ్యూమిలిటీ, దీనత్వం. బీ హంబుల్. కెన్ యూ బిలీవ్ జీసస్ టేకింగ్ టవల్ తీసి వాళ్ళ కాళ్ళు తొడవడము? వాళ్ళు మానవులు, ఈయన సృష్టికర్త, అర్హులు కూడా కాదు. అంటే ఎవరైనా దీనుడు అనేవాళ్ళు ఉంటే దేవుడే. ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ ద మోస్ట్ హంబుల్ ఎవర్ అన్బీటబుల్ ఈజ్ జీసస్. హ్యావింగ్ సో హై హానర్. సంబడి సే, ఐ వాంట్ దట్ హ్యూమిలిటీ. యా, ఇంకొక పెద్ద పడకూడదు, దులిపేసుకోవాలి అలాగా. అంటే యూ నీడ్ సమ్ టైమ్, లేకపోతే హ్యూమన్ బాడీలో యూ విల్ హ్యావ్ దట్ ప్రైడ్. ఓకే, దట్ విల్ ట్రబుల్ యూ. ఒకసారి గిల్ట్ కాన్షియస్ మనల్ని అధిగమిస్తుంది. ఏ కాన్షియస్? నేను సరిగ్గా ప్రేయర్ చేయలేదు, నేను సరిగ్గా ఫాస్టింగ్ చేయలేదు, నేను ఇంకా అది చేయలేదు. గిల్ట్. నాకెందుకు ఫేవర్ వస్తుంది? ఐఎమ్ ఇన్ గిల్ట్. ఎందులో ఉన్నాం మనము? గిల్ట్. ఇఫ్ యు ఆర్ ఇన్ గిల్ట్, ఐఎమ్ సీయింగ్ దట్ యు ఆర్ ఆస్కింగ్ ఫేవర్, బట్ దెర్ ఈస్ గిల్ట్. నేను అర్హురాలనా? నేను అంత ప్రార్థనాపరురాలను కూడా కాదు, నాకెందుకు వస్తుంది ఈ ఫేవర్? ఓకే, దట్ ఇఫ్ యూ ఫీల్ దట్ గిల్ట్, ఓకే, విల్ గాడ్ బ్లెస్ మీ? విల్ దిస్ కమ్ టు మీ? ఆ గిల్ట్ ఇప్పుడు మీలో చాలామంది ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ గిల్ట్ అనేది అది మేకులతో యేసు ప్రభుకు సిలువ వేయబడ్డది. నువ్వు నీతిమంతుడివి, జీవితాంతము నువ్వు నీతిమంతుడివే. ఎందుకంటే ఆ భారాన్ని ఎవరు మోసారు? హీ డైడ్ ఆన్ ద క్రాస్. He died on the cross. So there is favor on all of you in Jesus mighty name. No guilt. ఎందుకంటే శరీరమున ప్రతి ఒక్కరికి ఏముంటుంది? గిల్టీ కాన్షియస్. ఎవ్రీబడి హూ హ్యాస్ ఫ్లెష్ విల్ హ్యావ్ ఎ గిల్టీ కాన్షియస్. అందుకే కొంచెము ఫేవర్ స్లో అవుతుంది, కానీ వచ్చి తీరుతుంది. ఇట్ విల్ ఓవర్టేక్ యూ. మీలో ఎంతమంది గిల్టీ కాన్షియస్ ఫీల్ అవుతున్నారో తెలియదు. అర్హునా కాదా అని. అందరూ చెప్పండి, యేసు రక్తమైన అర్హత. ఫేవర్ విల్ కమ్ లైక్ దట్. That's how favor is going to overtake you. Let me pray for you. Nazarene and యేసయ్య, ఎస్తేర్ లాంటి జీవిత కాల దయ ఎవరు చూసినా వారికి దయపడుతుందంట ఆమె మీద. ఎవరు చూసినా ఆమెకు ఆశీర్వదించాలా, ఆమెకు అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఆమె ఏమడిగినా సరే ఇవ్వాలా. ఫేవర్. అయ్యా, ఈరోజు అటువంటి దయ నీ సిలువ ద్వారా ఈరోజు ఈ వాక్యమైన వారందరి మీదకి దయచేయమని ప్రార్థిస్తున్నాను.